నవ్వు చూడు, చూడు. లేడీస్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలా. అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షణ బ్లాగ్స్ అండి. సో ఈరోజు వచ్చేసి ఇంకా మా యానివర్సరీ అనమాట. ఇంకా గుడికి అయితే వచ్చాము, ఇదిగోండి. సో ఇప్పుడైతే ఇంకా దర్శనం చేసుకుని ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఉంటాయి. పెళ్లి రోజు మార్నింగే గుడికి అయితే వచ్చేసాము. May 10th అండి జరిగింది. మా అమ్మ అయితే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, అందుకోసమే మా పిన్ని మేమైతే వచ్చాము. ఇదిగోండి గుడికి అయితే వెళ్ళి వచ్చాం. తర్వాత ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా డొనేట్ కి అయితే వెళ్తున్నామండి. అండ్ ఈ రోజే కళ్యాణ్ వాళ్ళ జత్తను కూడా మొత్తం హడావుడి అయితే మామూలు అయితే వీడు కూడా ఈ రోజే వెళ్ళిపోతాడు. సంతు కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నాం మేము అందరం కలిసి. వీళ్ళకి ఏదో ఒకటి ఉండాలండి లొల్లి. ఇప్పుడు ఉంటుంది చూడు, వేడండి ఎండలో. బండి ఎందుకు ఎండలో పెట్టావని అడుగుతున్నారు మా వారు, మా తమ్ముడికి. అవును, ఆకలి వేస్తుందండి. ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నాం. సో ఇలా రెడీ అయిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే ఉందన్నమాట. రండి రండి. నాకు చెప్పకపోతే ఇంతకు ముందు వచ్చాము, ఒక 3 years బ్యాక్ వచ్చాము. ఇటు సైడ్ వచ్చాము, ఇక్కడ పెట్టారు. ఈ పిల్లలందరూ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు ఫ్యామిలీతోనే సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్ కూడా వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. పెళ్లి బిజీలో అసలు టైమే లేదు. లేదంటే నా చేతులతో నేనే వంట చేసి ఇద్దాం అనుకున్నాను. చాలా ఏజ్డ్ వాళ్ళు కాబట్టి వైట్ రైస్ ఏనండి. అలానే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తినేలాగా ఇక్కడ పెట్టారనుకుంటా. నార్మల్ గా మేము అమౌంట్ ఇచ్చేసాము, ఏమేమి పెడతారో కూడా మేము కనుక్కోలేదు. అక్క ఎప్పుడో ఒకసారి తింటారు కదా, నాన్ వెజ్ పెట్టొచ్చు కదా అనేసి కామెంట్ చేశారు ఒకరు. ఇవన్నీ పెట్టి వాళ్ళు నాన్ వెజ్ ఎందుకు పెట్టలేదు అనేసి ఆలోచించాలి కదా మీరు. ఇక్కడ ఉన్నదంతా కూడా ఏజ్ వాళ్ళండి. కొంతమంది తినొచ్చు, కొంతమంది తినకపోవచ్చు కదా. అందులో ఎండాకాలం కూడా అండి. మరి తింటారో లేదా అనేసి నేను వెజ్ చెప్పేసాను మొత్తం. నార్మల్ గా ఒకేషన్ రోజే కాదండి, ఎప్పుడైనా మనకు వీలైనప్పుడు తోచినప్పుడు అయితే మనం ఇలా పెట్టొచ్చు. ఇక్కడ మా తమ్ముడు కూడా నువ్వు కూడా పెట్టరా నీ చేత్తో అంటున్నాను. ఒక్క పావు గంట మాత్రం వచ్చి వెంటనే వడ్డిచ్చేసి వెళ్ళిపోయామండి. ఇంకో పక్కన మా చెల్లి వాళ్ళ ఇంట్లో జత్తలు అయితే జరుగుతున్నాయి. జత్తలు అంటున్నారు, ఏంటక్క అనేసి అడుగుతున్నారు. పెళ్ళయ్యాక రిసెప్షన్ లాగా పెట్టుకుంటారండి, అప్పుడు నాన్ వెజ్ పెడతారు పెళ్ళైన తర్వాత. ఆ ఫంక్షన్ మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది. మరి ఇలాంటి టైంలో అక్కడ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేకపోయాను. లేదంటే నేనే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇలా ఇచ్చేదాన్నండి. 3 years బ్యాక్ అయితే ఇంకా ఊర్లో ఉన్నాము, మళ్ళీ ఇప్పుడైతే విలేజ్ లో ఉన్నాము. అది కూడా ఈసారి రాజేష్ పెళ్లి వల్ల అందరు కూడా చుట్టాలైతే ఉన్నారండి. అందుకే ఇంకా చిన్నగా సెలబ్రేషన్ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే డొనేట్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం ఇంక వడ్డించిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీ అయిపోయిందండి. ఇంకా కళ్యాణ్ వాళ్ళ దగ్గర అక్కడ జతలు అవుతున్నాయి కదా, అందుకే ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ మార్చుకొని మ్యారేజ్ ఆనివర్సరీ కదా, సో జస్ట్ సింపుల్ డెకరేషన్ చేస్తాము. తను అక్కడ బిజీ, నాకు తీయమని చెప్పింది ఆల్రెడీ. సో లైట్ చేస్తున్నాను వీడియో అయిపోతే మీకు తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ నాకు తెలియకుండా సర్ప్రైజ్ అయితే ఏమి ఇవ్వట్లేదండి. ఇద్దరు అనుకునే డెకరేషన్ చేపిస్తున్నాము. డెకరేషన్ కోసం చాలా ట్రై చేసామండి, లాస్ట్ గా వీళ్ళైతే దొరికారు. డెకరేషన్ చేసేటప్పుడు నేను మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేసి. యానివర్సరీ కాబట్టి బెలూన్ డెకరేషన్స్ ఏం వద్దని చెప్పేసాను. సింపుల్ అయినా పర్లేదు, ఇలా ఫ్లవర్ డెకరేషన్ అయితే ఓకే అని చెప్పాను. అంతా బాగుంది కానీ ఇక్కడ కర్టన్ వేశారు కదా, అది అసలు నచ్చలేదండి. సెలబ్రేషన్స్ చిన్నగా బ్యాక్ అంతా చూపిస్తాను. నేనైతే ఇక్కడ జస్ట్ మా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి అయితే వెళ్ళేసి వచ్చాము జతలు అనేసి. ఇదిగోండి, హాయ్ హాయ్. ఇదిగోండి వచ్చారు ఇంకా చుట్టాలు అందరు. ఇప్పుడు
బాగున్నారా? ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చారండి అంతేని. ఓకే, వెల్కమ్ వెల్కమ్. ఉన్నారా? ఇంకేరు వాళ్ళందరూ వస్తున్నారా? సంతు ఏదో తెచ్చాడు ఫ్రెండ్స్ మా కోసం. వీడు ఏది తారబండి. ఇదిగోండి, ఇంకా చుట్టాలు అందరూ వస్తున్నారు. ఓ, ఇంకో కార్ వచ్చేసిందండి. ఇప్పుడు వరకు కలిసి వచ్చినారు, అప్పుడు బాగున్నారు అనేస్తుంది. నా పెళ్లి రోజు థ్యాంక్ యూ. హాయ్ చెల్లి. మీరు కొత్త పెళ్లి కొడుకు. వచ్చారండి, ఇంకా వెళ్ళాలి లోపలికి. పట్టుకో పట్టుకో, నా చిలకలేని పట్టుకో. గొడుగు ఎంట్రీ రైట్ లెగ్. నువ్వు ఆ పెళ్లి కొడుకు వదిలేసి వచ్చాను. బ్రో ఇట్రా బ్రో, నువ్వు మన గిఫ్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుందా? లేడీస్ మా పెళ్లి రోజు చూడండి ఎంత గ్రాండ్ గా చక్కగా అవుతుందో. అందరు కలకల ఆడుతున్నారు చుట్టాలు బంధువులతో. అత్తమ్మ రండి లోపలికి. ఎవరు? రామ్. ఇదిగోండి స్పెషల్ మనిషి కోసం, నీ కోసం ఇప్పుడు దాకా వెయిటింగ్. మరి ఇదిగోండి అయిపోయింది. ఇది అన్నమాట. ఓ, కలిసిపోయింది. ఇది ఒక్కటే సరిపోయింది కదా. అదేంటో నా యానివర్సరీకి నేనే కేక్ చేసుకోలేకపోయాను. కేక్ చేయడానికి ఐటమ్స్ కూడా ఏం తీసుకురాలేదండి, ఎందుకంటే బిజీ ఉంటామని తెలిసి. కేక్ అయితే చూడడానికే బాగుంది, బట్ చాలా షుగర్ గా అనిపిస్తుంది. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. బర్త్డే కదా, యానివర్సరీ. మా పెళ్లి రోజు అది. సొంతే. లేదు, నేను ఇంకా ఇన్వాల్వ్ అవ్వలే. పెళ్ళి 11 సంవత్సరాలు అయిపోయి. అందరూ నందుకు చాలా బాగా అనిపించింది, కానీ మా చెల్లె మిస్ అయిపోయిందండి. మా చెల్లుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే మాటలతో అందరిని నవ్విస్తూ ఉంటది. లేడీస్ ప్రాబ్లం వల్ల తనైతే రాలేదండి మా ఇంటికి. ఉంటే బాగుంటది అనుకున్నాం, బట్ ఇంకేం చేయలేం కదా. అది ఆఫ్ చేసి చెప్పలేదు ఎంతమంది మదర్ తెచ్చారు అక్కడ మీరు అందరు మదర్స్.
ఆ నవ్వు చూడు, ఆ స్మైల్ చూడు. ఆ స్టైల్ చూడు, అరే ఆ స్వాగ్ చూడు. గిఫ్ట్ అదే మా యానివర్సరీ రోజునే మదర్స్ డే కూడా అండి. అంటే May 10 కి రెండు కూడా కలిసి వచ్చాయి. మా తమ్ముడు ఒక 1 kg తీసుకుని వచ్చారు, అలానే మా అన్నయ్య కూడా ఒక కేక్ తీసుకుని వచ్చారండి. అదే మా సొంత అన్నయ్య. ఎలా జరగండి. హ్యాపీ మదర్స్ డే. అందరు చేయి పట్టుకోండి, చేతులే కొన్ని వీడియో మదర్స్ డే మదర్స్ డే మీరు వెళ్ళండి. మదర్స్ వెనకాల మదర్స్ ఎలా లక్కీగా 3 కేక్స్ అయితే కలిసి వచ్చాయి. మా వారైతే 2 kg కేక్స్ స్టెప్ కేక్ చేపించారు. అలానే మా తమ్ముడు అయితే 1 kg, అలానే మా అన్నయ్య 1/2 kg తీసుకుని వచ్చారు. మొత్తం 3.5 kg కేక్స్ అయితే అయిపోయి ఉండారు. మా యానివర్సరీ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మదర్స్ అందరు కూడా కలిసి ఇక్కడ కేక్స్ అయితే తినిపించుకుంటున్నాం అనమాట. ఈరోజు అయితే స్నాక్స్ అండి. ఇప్పుడు ఇంకా జత్తలయ్యింది. పప్పు, డ్రింక్స్, కేక్ మాత్రమేనే కడుపు నిండా ఉన్నాయి. రాజేష్ కి అఖిలకి పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మా ఇంటికి రావడం అండి. మామూలుగా అయితే పెళ్ళైన తర్వాత పిలుపు అయితే చేస్తారండి, భోజనాలు పెట్టి. ఇంకా అవన్నీ ఉంటాయిలేండి, తెలిసిందే కదా. మా సహార్స్ కూడా లేడండి, అలానే మా చెల్లి కూడా లేదు. బాబు ఏడుస్తున్నాడు అనేసి తనైతే ఇంక పంపించలేదు మా ఇంటికి. సందడిగా అయిపోయింది మా యానివర్సరీ సార్ అయితే. ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు. అక్క థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ రాము వచ్చినందుకు. అందరికీ థ్యాంక్ యూ. సరదాగా అయ్యింది సార్ అయితే. థ్యాంక్ యూ రా కాదు రాము అన్నాను. అంతే ఏమైపోయింది ఫ్రెండ్స్ మరేటి. పప్పు తీసుకుని వెళ్తాం కదా, ఇప్పుడు ఇస్తాము. ఏ డాన్స్ వేయాలి మాట్లాడుతాను రా. వీళ్ళిద్దరు ఏ డాన్స్ వేయాలని మాట్లాడుతున్నారండి. నవ్య ఏ స్టెప్ వేయాలని మాట్లాడుతాను రేటే. ఏం డాన్స్? రాజేష్ బాయ్. ఒక అరగంటలు వచ్చేది మరి, ఇంకేడు బాయ్. చూసారా ఇదిగోండి, ఇక్కడ ఈ కార్లో ఎంతమందో చుట్టాలో. వీళ్ళందరూ చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండేవాళ్ళండి. ఆ రకంగా అందరినీ కూడా పిలిచాను నేను. అసలు అనుకోలేదు వస్తారనేసి. నిజంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పెళ్లిళ్ళు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇంకా అలా చెప్పాను నేను. వస్తారు రారని అనుకున్నాను నేనైతే. 2 ఉమ్మక్కలు, వాళ్ళ పిల్లలు, అలానే ఇంకా నవ్య వాళ్ళ మదరు చాలా మంది వచ్చారు. నవ్య అయితే ఎక్కడున్నా కూడా అందరికి నవ్విస్తుంటది. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వచ్చారు. మీ వదిన కూడా ఎక్కించి మేడం. అయితే అందరు ఇప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉన్నారండి. అందరు కూడా బ్యాగులు అన్ని కూడా. అందరు ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నారండి. ఫంక్షన్ కి పెళ్లికి వచ్చారు కదా, పెళ్లి అయితే అంతా అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు నెక్స్ట్ డే వెళ్ళిపోతారు. మా నెక్స్ట్ తర్వాత మేము కూడా వెళ్ళిపోతాము. రెండో మహేశ్వరా నాయన నువ్వు. ఇద్దరు కోడళ్ళు, వీళ్ళిద్దరు కోడళ్ళు, నడుపు కోడలు, పెద్ద కోడలు, అత్తయ్య. చిన్న కోడలు వెళ్ళిపోయింది. ఎప్పుడే కలలేదు కదా ఇట్లా ముగ్గురు. ఇప్పుడు ఇంకా కలిసారు ఇక్కడికి వచ్చి, ఇంకా పెళ్లి ద్వారా ఇదన్నమాట.
500 ఎత్తుకొని తెలియాలి కదరా రేపొద్దున ఆమె మీ తాత అంత ఎక్కువ అన్నట్టుగా నా శారీ గురించి చెప్పలేదు కదా, మీకు చూస్తుంటే తెలుసు కదా ఎలా ఉందనేది. అలానే క్వాలిటీ కూడా చాలా బాగుంది. శారీ కొంచెం కాస్ట్ అండి, అంటే క్వాలిటీకి తగ్గట్టుగా కాస్ట్ ఉంది. బ్లౌజ్ అంతా నెట్ అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో ఇంత కాస్ట్ పెడుతున్నాం కదా ఎలా వస్తుంది అనుకున్నాను, బట్ చాలా బాగా వచ్చింది. సో మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి, శారీ లింక్, తప్పకుండా ట్రై లేదా స్క్రీన్ మీద ట్యాప్ చేసినా కూడా శారీ అయితే కనిపిస్తుంది. బాయ్ బాయ్ దొడ్డమ్మ. ఓకే బాయ్ బాయ్. వీళ్ళు సీదైతే వెళ్ళాలి. దొడ్డమ్మ అంటే పెద్దమ్మ అనేసి అర్థం. వెళ్ళిపోయారు. ఇల్లంతా ఖాళీ అయిపోయిందండి, ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. జాగ్రత్త, మళ్ళీ ఇక్కడ నుంచి మీకు గంట అవుతుందండి సీదు వెళ్ళేసరికి. బాయ్ బాయ్. బాయ్ మాయా. వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి. అందరు కూడా వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.